अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి స్వీకారాలు కురిపించి మక్కామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించడం వల్ల ఆమీన్. మనం ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు చదవడం జరిగింది. వాటి యొక్క ఆన్సర్లు అల్లాహ్ యొక్క దయ వల్ల ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. మరి దాంట్లో మొదటి ప్రశ్న, ఇస్లాం అంటే అర్థం ఏంటి అని. ఇస్లాం అంటే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం అంటే శాంతి, సమర్పణ, ఆజ్ఞాపాలన, విధేయత అనే అర్థాలు వస్తాయి. ఇస్లాం మూల స్తంభాలు ఎన్ని, అవి ఏంటి? ఇస్లాంలో మూల స్తంభాలు 5. మరి అవి ఏంటంటే, ఒకటి తౌహీద్ అంటే కల్మా, అషదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అంటే సృష్టికర్త అల్లా అనే పదాన్ని అరబ్బీలో అంటాం, తెలుగులో సృష్టికర్త దేవుడు భగవంతుడు అని అంటారు. మరి ఈ సృష్టికర్త అనేవాడు ఒకడు. ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరంటే, మరి అంటే ఆయన కూడా ఒక మానవుడు, ఒక అల్లా యొక్క భక్తుడు, దాసుడు. మానవుల్లో చివరి ప్రవక్తగా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ఏంటంటే, ఆరాధనకి ఇంకెవరూ లేరు ఆ సృష్టికర్త అల్లాహ్ తప్ప అని. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన కూడా ఒక మానవుడు, అల్లాహ్ యొక్క దాసుడు, అల్లాహ్ యొక్క భక్తుడు. అల్లాహ్ ఆయన్ని చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు అనేది ఇది తౌహీద్. ఇది అషదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే దాని యొక్క అర్థం ఇది అనమాట. ఇక రెండవది నమాజ్. అంటే ఎవరైతే ఈ యొక్క షహదత్ అంటే తౌహీద్ అయిందో తర్వాత వారిపైన నమాజ్ అంటే ప్రతిరోజు 5 నమాజులు అనేవి వారిపైన ఫరజ్గా విధించడం జరుగుతుంది. తర్వాత మూడవది రంజాన్ నెల వస్తే కనుక ఇస్లాంలో 12 నెలలు ఉన్నాయి. వాటిల్లో రంజాన్ అనేది ఒక నెల. ఈ రంజాన్ నెల వస్తే ముస్లిం అన్న ప్రతి ఒక్కరు కూడా వారికి కొన్ని షరతులు ఉన్నాయి. వారు రంజాన్లో ప్రతిరోజు నెల మొత్తం కూడా 29 రోజులు ఉంటే 29, 30 రోజులు ఉంటే 30 రోజులు ఖచ్చితంగా కూడా ఉపవాసాలు పాటించాలి అనేది రూల్. మరి ఎవరు పెట్టొచ్చు, ఎవరు పెట్టకూడదు, పెట్టలేని వాళ్ళు ఏం చేయాలి, ఎందుకు పెట్టాలి, దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంతకుముందే ఖురాన్ హదీసుల ఆధారంగా మనం తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇక నాలుగవది జకాత్. ఎవరికైతే దేవుడు స్తోమత ఇచ్చాడో, ఎవరికైతే ధనం ఇచ్చాడో, ఎవరికైతే స్తోమత ఇచ్చాడో వారు ఇక జకాత్ అనేది ఇవ్వాలి. జకాత్ అంటే ఏమిటి, ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇస్తే ఏం పుణ్యం, ఇవ్వకపోతే ఏం పాపం, వీటి గురించి కూడా మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే హజ్, ఇది 5వది. హజ్ కూడా ఎవరిపై విధించబడింది, ధనవంతులు, స్తోమత ఉన్నవారు, ఎవరైతే హజ్కి వెళ్ళొచ్చేంత మరి స్తోమత ఉందో వారు చేయాలి. చేస్తే ఏం పుణ్యం, మరి స్తోమత ఉండి కూడా చేయకపోతే ఏం పాపం, మరి దీన్ని ఎందుకు చేయాలి